ఆయన క్రైస్తవుడే, దైవ సందేశాన్ని ప్రబోధించే ప్రచారకుడే, కానీ ఎప్పుడూ మత పిచ్చోడిలా ప్రవర్తించలేదు. మనిషిని పరిచయం చేస్తూ మానవత్వాన్ని ప్రేమించిన గొప్ప వ్యక్తిగానే నిలిచిపోయారు. అందుకే ఆయన ఈ భూలోకంలో లేరనే వార్త తెలిసిన వెంటనే అంత స్పందన కనిపించింది. ఆవేదన ఆక్రోశంగా మారి న్యాయం కావాలంటూ రోడ్డెక్కేలా చేసింది. ప్రవీణ్ పగడాలది యాక్సిడెంటా, హత్య అనే అనుమానాలు క్రైస్తవ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఓ క్రైస్తవ మత బోధకుడి మరణం సమాజాన్ని కదిలించడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎలా మరణించారు? స్కెచ్ వేసి మర్డర్ చేశారా? చంపేస్తామంటూ ఇచ్చిన వార్నింగ్స్ని ఆయన పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఇంతటి ఘోరాన్ని చవి చూడాల్సి వచ్చిందా? ఏ పొలిటికల్ పార్టీనో డబ్బులిచ్చి తెచ్చిన జనం కాదు వీరు. ఏ సెలబ్రిటీ మరణిస్తేనో వచ్చిన ప్రజలు అంతకన్నా కాదు. మరి ఎవరు వీరంతా? తన ప్రసంగాలు, సేవా కార్యక్రమాలతో ఎందరో మానవతా హృదయాలను గెలుచుకున్న ఓ క్రైస్తవ మత ప్రబోధకుడి అంతిమ యాత్రకి తరలివచ్చిన అభిమాన గణం. ప్రవీణ్ పగడాలది యాక్సిడెంటా, ఇన్సిడెంటా? ప్రమాదం కారణంగానే ఆయనకు ఆ దెబ్బలు తగిలాయా, లేక ఎవరైనా చంపేశారా? యాక్సిడెంట్ అయితే బైక్ ఎందుకు డ్యామేజ్ కాలేదు? ప్రవీణ్ మీద బైక్ పడిందా? ఎవరైనా బైక్ ఆయన బాడీ మీద సెట్ చేసి వెళ్లారా? అసలు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది ప్రవీణేనా? ప్రవీణ్ అంత ఎత్తు ఉండరనే వాదన. ఇలా ఒక మరణం వెనక సమాధానం లేని ప్రశ్నలు, అంతులేని అనుమానాలెన్నో. ప్రవీణ్ పగడాల మృతిని యాక్సిడెంట్గా చూడలేకపోవడానికి ప్రధాన కారణం ఆయనకు వచ్చిన బెదిరింపులు, నిన్ను చంపేస్తామంటూ వచ్చిన ఓపెన్ వార్నింగ్స్. దానికి నన్ను ఏమీ చెయ్యొద్దంటూ 2 నెలల క్రితం క్షమాపణలు కోరుతూ ఆయన పెట్టిన పోస్టులు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. క్షమాపణలు చెప్పిన తర్వాత డెత్ థ్రెట్స్ ని సీరియస్ గా తీసుకోలేదా? నన్ను ఏమీ చేయర్లే అన్న అతి నమ్మకమే ఆయన్ని ఘోరంగా చనిపోయేలా చేసిందా? మార్చి 24 రాత్రి 11:31కి కొవ్వూరు టోల్ ప్లాజా క్రాస్ అయిన ప్రవీణ్. నయారా పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్లో మరికొన్ని విజువల్స్. 11:42కి ప్రవీణ్ బుల్లెట్ ను 5 వెహికల్స్ క్రాస్ చేసినట్టు రికార్డ్. కొవ్వూరు నయారా పెట్రోల్ బంక్ మధ్య దూరం 11 కిలోమీటర్లు. సరిగ్గా బంక్ ఎదురు రోడ్డు నుంచి ఎడమవైపు గట్టు కిందకు బుల్లెట్ తో సహా పడిపోయిన ప్రవీణ్. జారి పడితే ప్రమాదం జరిగిందా? ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ చేసిందా? కీలకంగా మారిన 11:31 నుంచి 11:42 నిమిషాల మధ్య సమయం. పోలీసులు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ సరే, మిగిలిన 12 నిమిషాల సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడా? ఆ ఫుటేజ్ దొరికితే మరణం వెనక మిస్టరీ వీడినట్టేనా? ప్రవీణ్ ను క్రాస్ చేసిన 5 వెహికల్స్ ను గుర్తిస్తే కీలక సమాచారం. పోలీసులు రిలీజ్ చేసిన సీసీటీవీ విజువల్స్ లో ఏముంది అంటే, ఈ విజువల్స్ ప్రకారం రాజమండ్రి శివారు కొంతమూరు ప్రాంతం. ఇదిగో ఇలా బుల్లెట్ను తోసుకుంటూ వచ్చి జారుకుంటూ వెళ్లి పొదల్లో పడ్డారు ప్రవీణ్. బైక్తో సహా పడడంతో గాల్లోకి దుమ్ము లేచింది. యాక్సిడెంట్ అయినప్పుడు బైక్ ప్రవీణ్ మీద పడిందని మర్నాటి ఉదయం వరకు ఎవరూ చూడకపోవడంతో ఆయన మరణించి ఉండవచ్చనేది ఒక వర్షన్. కానీ ఆయన భౌతిక కాయాన్ని చూస్తే మాత్రం అలా అనిపించడం లేదంటున్నారు క్రైస్తవ సోదరులు. ఎక్కడో కొట్టి చంపి ఆయన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారంటున్నారు. ప్రవీణ్ ముఖం ఛిద్రమై ఉండటం, బాడీకి ఎలాంటి దెబ్బలు లేకపోవడం, ఛాతీ మీద ఉన్న షూ మార్క్స్, బాడీ దగ్గరే రక్తపు మరకలున్న వెదురుకర్రలు కనబడటం, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న ప్రశ్నలు, ఈ అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి. పైగా ప్రవీణ్ అంత ఎత్తు ఉండరని, బుల్లెట్ రైడ్ చేసే సమయంలో ఆయన కాళ్లు అంత సులభంగా నేలకి అందవని, కాని బుల్లెట్ నడిపిన వ్యక్తేమో ఎత్తుగా, లావుగా, ఈజీగా బుల్లెట్ డ్రైవ్ చేస్తుండడం కూడా ప్రవీణ్ది హత్యేనన్న డౌట్స్ ని మరింత బలపరుస్తోంది. ఆగ్రహవేశాలు, అశ్రు నయనాల మధ్య జరిగిన అంతిమ యాత్ర, ఆయన పార్థివ దేహాన్ని కడసారి దర్శనానికి వచ్చిన అభిమాన గణం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, ఓ ఎవాంజలిస్ట్ కి ఇంత ప్రజాదరణ? ఆయన ఈ శరీరాన్ని విడిచి పరలోకానికి వెళితే ఇంతమంది తరలివచ్చారా అని షాకైపోయారు. పగడాల ప్రవీణ్ ప్రొఫైల్ చూస్తే స్వస్థలం కడప, తండ్రి ముస్లిం, తల్లి మరియమ్మ క్రిస్టియన్, కడపలో ఇంటర్ పూర్తి, చిన్ననాటి నుంచే క్రిస్టియానిటీపై మక్కువ. సోదరుడితో జరిగిన గొడవ కారణంగా హైదరాబాద్కు షిఫ్ట్, మధ్యప్రదేశ్లో ఉన్నత విద్యాభ్యాసం, చాలా సంవత్సరాలు ఉత్తర భారతంలోనే, పాస్టర్ కూతురితో వివాహం, 2 కుమార్తెలు, క్రైస్తవ మతోద్ధరణ కోసం ఎంతో సేవ, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీల స్థాపన,
వచ్చిన ఆదాయాన్ని క్రైస్తవ మత ఉద్ధరణ, మిషనరీల కోసమే వినియోగం. కడపలో పుట్టి పెరిగి ప్రవీణ్ మరణించే వరకు హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలో ఎస్బీహెచ్ కాలనీలో నివాసమున్నారు. మత ప్రచారాలు ఉన్నప్పుడు మాత్రం వివిధ ప్రాంతాలు సందర్శిస్తుంటారాయన. షెడ్యూల్ని బట్టి వెళ్లిన ఊరిలో ఎన్ని రోజులు ఉండాలనేది ముందే డిసైడ్ అవుతుంటారు. ఎక్కడికి వెళ్లినా కార్లోనే వెళ్లే అలవాటున్నా రాజమండ్రికి మాత్రం బుల్లెట్ మీద ప్రయాణించారు. ఈ జర్నీ కూడా అనుమానంగానే మారిందిప్పుడు. ఇక్కడే కొన్ని ప్రశ్నలు. భార్యతో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్పై ఎందుకు వెళ్లారు? హైదరాబాద్ టు రాజమండ్రికి ఉన్న ఆల్టర్నేట్స్ రూట్స్ చూసుకున్నా కనీసం 435 నుంచి 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కారు, ట్రైన్స్లోనే దాదాపు 8 గంటల ప్రయాణం. మరి బైక్ మీదంటే ఎంతసేపు జర్నీ చేసి ఉండాలి? ప్రవీణ్ బైక్ మీద ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు ఆయన పిఏ స్వర్ణలత ఇచ్చిన సమాధానం గతంలోనూ ఇలా బైక్ రైడ్స్ చేశారని. బైక్ డ్రైవింగ్ అంటే ఉన్న ఇష్టం. ఏప్రిల్ షెడ్యూల్ అంతా తూర్పుగోదావరిలోనే ఉండడంతో అక్కడ్నుంచి మీటింగ్లో ఉన్న ప్రాంతాలకు తిరగటం తేలికవుతుందని బైక్పై వెళ్లారని చెబుతున్నారామె. సోమవారం ఉదయం కొవ్వూరులోని చర్చిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారని, గుడ్ ఫ్రైడే కోసం 45 రోజులకు సంబంధించి ప్రతిరోజు తనకి వాయిస్ రికార్డ్ పంపించారని, మంగళవారం షెడ్యూల్కి సంబంధించి వాట్సాప్ మెసేజ్ చేస్తే సింగిల్ టిక్ రావడంతో అనుమానం వచ్చిందన్నారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని, ప్రవీణ్ అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపిన ఆమె సోషల్ మీడియాలో వార్తలు చూసి ప్రవీణ్ భార్యకు ఫోన్ చేశానని, అప్పటికే ప్రవీణ్కు యాక్సిడెంట్ అయింది, ప్రార్థన చేయాలంటూ మరో సిస్టర్ చెప్పి ఫోన్ కట్ చేశారని వెల్లడించారు ప్రవీణ్ పిఏ. పోలీసులు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కొన్ని అనుమానాలు సహజంగానే వస్తున్నాయి. బుల్లెట్ హెడ్లైట్ వేయకుండా ఇండికేటర్తో బైక్ని కాలితో తోసుకుంటూ వచ్చారు ప్రవీణ్. ఆ సమయంలో కూడా ఆయనకు బండి మీద పూర్తి స్థాయిలో గ్రిప్ ఉన్నట్టు అనిపించట్లేదు. అంటే ముందే ఎక్కడైనా అటాక్ జరిగిందా? ఒకవేళ అదే జరిగితే టోల్ సిబ్బంది సాయం ఎందుకు తీసుకోలేదు? హైవే పోలీసింగ్ కూడా ఉంటుంది కదా, మరి వారికైనా కాల్ చేసి చెప్పాలి కదా, అలా ఎందుకు చేయలేదు? పోలీసులకు చెప్పి వారు వచ్చే వరకు ఎదురు చూసే సమయం లేదనుకున్నారా? ప్రవీణ్ను ఎవరైనా వెంబడించారా? ప్రవీణ్ మొబైల్ కాల్ డేటా చెక్ చేస్తే చివరిగా రామ్మోహన్ ఆర్జేవై అని ఉందని చెబుతున్నారు. రామ్మోహన్కి ప్రవీణ్ ఎన్నింటికి కాల్ చేశారు? అప్పట్నుంచి తర్వాతి రోజు ఉదయం వరకు ఈ రామ్మోహన్ అనే వ్యక్తి ప్రవీణ్ గురించి వాకప్ చేయలేదా? ఒకవేళ అవును అనుకుంటే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? కారణం ప్రవీణ్ ఏమీ సాదాసీదా వ్యక్తి కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఓ మత ప్రచారకుడు. అలాంటి వ్యక్తి తమ ప్రాంతానికి వచ్చినప్పుడు, తమతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు అవతలివారు కూడా అలర్ట్గా ఉండాలి కదా. కానీ రామ్మోహన్ అనే వ్యక్తి మళ్లీ పోలీసులు ఫోన్ చేసే వరకు ఫాలో అప్ చేయకుండా ఎందుకున్నారు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అసలు తనకు బెదిరింపులు ఉన్నప్పుడు ప్రవీణ్ ఎందుకు ఒంటరి ప్రయాణం చేస్తున్నారనేది మరో మిస్టరీ. చనిపోయింది పాస్టర్. ఆయన మరణం కూడా అనుమానాస్పదంగా కనిపిస్తుండడంతో ప్రవీణ్ కేసు సెన్సిటివ్గా మారిందిప్పుడు. క్రైస్తవ సంఘాల ఆందోళనలు, ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని విచారణ మొదలుపెట్టింది. పోస్టుమార్టం రిపోర్టు వస్తే ఆయన ఎలా మరణించారనే ప్రశ్నకు సమాధానం దొరకొచ్చు. ఆ తర్వాత విచారణలో మరిన్ని నిజాలు వెల్లడవుతాయి. మతం మానవ నిర్మితమైన, మానవ కల్పితమైన ఒక వ్యవస్థ. మతాలు ప్రజల మధ్య చిచ్చు పెడతాయి. మతాలు ప్రజల్ని ఒకరికన్నా తక్కువ చూసే ప్రయత్నం చేస్తాయి. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. మనిషిని మనిషిగా చూడటం చాలా కష్టం. కానీ అలా చూసిన రోజు మీరు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఒక మత ప్రబోధకుడి నుంచి ఇలాంటి సందేశాలు ఊహించగలమా? మంచి చేయని మతం నేను ఆరాధించేదైనా సరే నాకు అక్కర్లేదనే చెప్పే గుండె ధైర్యం ఎందరికి ఉంటుంది? సూటిగా మాట్లాడే ఈ తత్వమే ఆయనకు అశేష అభిమానగణాన్ని సంపాదించి పెట్టింది. అందుకే ఇప్పుడు ఆయన లేరనే వాస్తవాన్ని క్రైస్తవ సమాజం జీర్ణించుకోలేకపోతోంది. అటాప్సీ ప్రాథమిక సమాచారం ప్రకారం కింద పడినప్పుడే తగిలే రాపిడి గాయాలు గుర్తించినట్టు ఏలూరు పోలీసులు వెల్లడించారు. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరు మీద ప్రవీణ్ స్థలం కొనుగోలు చేశారని, అక్కడ ఓ భవనం నిర్మించాలని అనుకున్నారని తమ దర్యాప్తులో తేలిందని, ప్రవీణ్ రాజమండ్రి వస్తున్నట్టు ఆయన భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్ అనే వ్యక్తులకు మాత్రమే తెలుసని,
కుటుంబ సభ్యులందరినీ విచారించామని తెలిపారు. ఈ నెల 24వ తేదీన ప్రవీణ్ ఉదయం 11 గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడలో 4 గంటలు ఆగారని, ఈ 4 గంటల్లో ప్రవీణ్ ఎవరెవరిని కలిశారో ఆ వివరాలపై దృష్టి పెట్టామన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ. ప్రవీణ్ బైక్ను క్రాస్ చేసిన 5 వాహనాల డ్రైవర్లను సైతం విచారించామన్నారు. టోల్ ప్లాజాల వద్ద సేకరించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్లను విడుదల చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాతే మరిన్ని వివరాలు తెలుస్తాయని, నివేదిక ప్రకారం దర్యాప్తు చేస్తామన్నారు. పాస్టర్ మరణానికి సంబంధించి తాము నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నామని, ఎవరి వద్ద వివరాలు ఉన్నా తమకు ఇవ్వొచ్చని, అసత్య ప్రచారాలు, అపోహలు, విద్వేషాలు క్రియేట్ చేయవద్దని కోరారు. సీఎం చంద్రబాబు, ఏపీ డీజీపీలు కేసును రెగ్యులర్గా పర్యవేక్షిస్తున్నారని తెలిపిన ఏలూరు పోలీసులు అదనపు సీసీటీవీ ఫుటేజ్తో పాటు పాస్టర్ మొబైల్ డేటా సేకరిస్తున్నామని, ఇప్పటి వరకు ఉన్న ఆధారాల్ని ఫోరెన్సిక్, పెథాలజీకి పంపామని తెలిపారు.